కోకాపేట శారదాపీఠం భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం. శారదాపీఠానికి కేటాయించిన భూములు పీఠానికే కొనసాగించాలని ఆదేశం. పీఠం భూముల్లో నిర్మాణాలు, పరిస్థితులను వివరించాలని సూచన. కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ మార్చి 2కి వాయిదా. ఎల్లుండి కడియం, దానం పిటిషన్లపై స్పీకర్ విచారణ తర్వాత అనర్హత పిటిషన్స్పై స్పీకర్ తీర్పు. కవిత అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పట్లేదు? 6 గ్యారంటీలను 420 హామీలు చేసిందెవరు? హరీష్ రావు, కేటీఆర్పై అద్దంకి దయాకర్ ఆగ్రహం. సోమిరెడ్డి శ్రీరంగనీతులు మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర ఆయనదన్న కాకాణి. అసభ్యకరమైన భాషపై చట్టం తెస్తే చంద్రబాబును అరెస్టు చేయాలని కామెంట్. బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర నిధులతో గుడిలో జరుగుతున్న పనుల పరిశీలన. అమ్మవారికి సేవ చేసే ఛాన్స్ దొరకటం అదృష్టమన్న కిషన్ రెడ్డి. ప్రకాశం జిల్లా గుడ్లూరు ఎంఆర్ఓ ఆఫీస్పై ఏసీబీ దాడులు. 20,000 లంచం తీసుకుంటూ దొరికిపోయిన వీఆర్ఓ. హోటల్లోకి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. 3 2-వీలర్స్ ధ్వంసం. హైదరాబాద్ వనస్థలిపురం వద్ద ఘటన. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులో లారీ బీభత్సం. బస్సు, కారును ఢీకొడుతూ కిందకు దూసుకువెళ్లిన వాహనం. కారులోని మహిళ మృతి, మరో 2కి గాయాలు. ముగిసిన కాంగ్రెస్, డీఎంకే నేతల సమావేశం. సీట్ల పంపకాలపై అవగాహనకు వచ్చిన ఇరు పార్టీలు. ఒక రాజ్యసభ ఇవ్వటానికి డీఎంకే అంగీకారం. సీట్ల పంపకంపై 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్. ఇరాన్ యుద్ధంపై భారత ప్రభుత్వం స్పందన. సంయమనం పాటించాలన్న కేంద్ర సర్కార్. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని హితవు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి. అజీజ్ నాజీర్ జాదే మృత్యుందాడంటూ రాయిటర్స్ కథనం. ఇప్పటికే ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మృతి. గల్ఫ్ యుద్ధంతో మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి ధరలు. ఒక్కరోజే భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు. 25,000 పెరిగి 3 లక్షలకు చేరిన వెండి. 4,000 పెరిగి 1,68,000కు పసిడి.